గ్యాస్ కొరత కలవర పెడుతున్న వేళ తిరుపతి శివారులో భారీగా సిలిండర్ల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అవిలాల పంచాయతీ పరిధిలో దాదాపు 400 గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినట్టుగా సమాచారంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచల రాజు తన సిబ్బందితో వెళ్లి సోదాలు నిర్వహించారు. గో గ్యాస్ పేరుతో గోదాముల్లో సిలిండర్లు నిల్వ చేసినట్టుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గో గ్యాస్ సంస్థకు 2019 వరకు గ్యాస్ సరఫరా అనుమతులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఎంబిందు మొత్తం మీద తిరుపతిలో అంటే ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా మనకు గ్యాస్ సిలిండర్ల కొరత వస్తుంది. కమర్షియల్ గ్యాస్ అసలు దొరకడం లేదు. హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న హోటల్స్, ఇవన్నీ కూడా పెద్ద స్టార్ హోటల్స్ వరకు కూడా అందరూ కూడా మూసివేసుకుంటున్న పరిస్థితి. రోజు రోజు కూడా గ్యాస్ సంక్షోభం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో ఒకసారిగా గ్యాస్ ఒక గోడౌన్ లో అంటే తిరుపతి సమీపంలోని అవిలాల వద్ద ఒక గోడౌన్ లో దాదాపుగా 500-600 సిలిండర్లు, ఫుల్ సిలిండర్లు, అదే విధంగానే ఇంకొక 400 సిలిండర్ల వరకు ఎంటీ సిలిండర్లు, అంటే మొత్తం దాదాపుగా 1000 సిలిండర్ల వరకు కూడా నిన్న అంటే అధికారులు సోదాలు నిర్వహించి వాటిని గుర్తించడం జరిగింది. అయితే పక్కా సమాచారం ప్రకారం అంటే స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఎందుకంటే నిబంధనల ప్రకారం ఎక్కడా కూడా గ్యాస్ గోడౌన్ల వద్ద అంటే శివారు ప్రాంతాల్లో అది ప్రభుత్వ అనుమతిలో ఉండాలి. కానీ వీళ్ళు డైరెక్ట్ గా ఒక అంటే నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని అందులో దాదాపుగా ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ నిల్వలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా సరే ప్రమాదం జరిగినా కూడా భారీగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం. అయితే అవన్నీ కూడా నిబంధనలు ఎక్కడ కూడా లేకుండా ఈ రకంగా చేశారు. మరోవైపు గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో ఈ రకంగా పెద్ద ఎత్తున డంప్ చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు నిన్నే కూడా గోడౌన్ ని సీజ్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం. అయితే వీళ్ళకి 2019 వరకు మాత్రమే తిరుమలకి సంబంధించి వీళ్ళు అంటే వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు, అనుమతులు తీసుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత నుంచి కూడా ఆ సిలిండర్లన్నీ కూడా అక్కడే కూడా భద్రపరిచి బ్లాక్ చేయడం జరిగింది. అయితే దాన్ని గుర్తించినటువంటి అధికారులు ప్రస్తుతం సీజ్ చేశారు. వాళ్ళపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఎంబిందు అంటే గోపీనాథ్, ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం అసలు క్షేత్రస్థాయిలో కూడా చాలా వరకు కూడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. బట్ దానికి భిన్నంగా కూడా ఉంటున్న పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ ఏజెన్సీలు ఈ డబ్బులు అధికమైన డబ్బుల కోసం వీటిని సరఫరా చేస్తూ అంటే ఇతర రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మిగతా వాటిపైన కూడా ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని ఆ విధంగా కూడా తనిఖీలు చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే హోటల్స్ అన్నింటినీ కూడా మూసివేస్తున్నారు. అదే విధంగానే హోటల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ అంటే యజమానులు కూడా వాళ్ళు మెనూస్ కూడా తగ్గించేస్తున్నారు. అంటే వంటలకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయంగా ఇప్పటికే కూడా అంటే కట్టెల పొయ్యిలతో ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే వీటన్నిటినీ కూడా అంటే గుర్తించినటువంటి అధికారులు కూడా ఈ రకంగా ఎక్కడైతే అక్రమ రవాణా జరుగుతుందో పెద్ద మొత్తంలో అంటే దాదాపుగా 2100 రూపాయల సిలిండర్లు ఉంటే రేటు ధర ఉంటే ఇవాళ 3000 నుంచి 3500 రూపాయల వరకు కూడా కొన్ని ఏజెన్సీలు, గ్యాస్ ఏజెన్సీలు అమ్ముతున్నారంటూ కూడా ఆరోపణలు రావడం జరిగింది. అందువల్లనే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ విధంగా రైడ్స్ చేస్తున్న తరుణంలోనే ఒకసారిగా ఇవన్నీ కూడా డంప్ బయటపడడం జరిగింది. అయితే దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా ఎవరైనా సరే ఇలాంటి భారీగా అక్రమ నిల్వలు కానీ ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే దాదాపు 20-25 రోజులు గడిస్తే తప్ప గ్యాస్ దొరకడం లేదు. అలాంటి బుకింగ్ కూడా నిన్నటి నుంచి కూడా సర్వర్లన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అంటే విరుద్ధంగా, అది కాకుండా ప్రమాదకరంగా ఈ రకంగా గ్యాస్ గోడౌన్లు ఏర్పాటు చేసుకుని దాదాపుగా వందలాది సిలిండర్లని గోడౌన్ లో భద్రపరచడం అనేది చాలా రకాల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద గ్యాస్ సంక్షోభం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంటుంది. దాదాపుగా ఇంకా కూడా నెల వరకు కూడా ఈ సమస్యలు ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్న తరుణంలోనే ఇలాంటి గోడౌన్ల పైన ప్రత్యేక నిఘా పెట్టాలంటూ కూడా తిరుపతి కలెక్టర్ ఇప్పటికే కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో టాస్క్ ఫోర్స్ ని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. తిరుపతి ఎస్పీ ఆదేశాల ప్రకారం మరి కొంతమంది పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ గోడౌన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి తిరుపతి జిల్లాలో ఇలాంటి గోడౌన్ల పైన దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచినటువంటి ఈ గ్యాస్ అంతా వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని అంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని దాని తర్వాత ప్రజలకు సంబంధించి వాటిని అంటే చట్ట ప్రకారం ఏజెన్సీల ద్వారా వాళ్ళకందరికీ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.